కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రానికి వచ్చే ఏజెంట్లకు బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షించి లోపలికి ప్రవేశం కల్పిస్తున్నామని అధికారులు అంటున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద రహదారులు బ్లాక్ చేయడంతో పాటు ప్రవేశంపైన నిషేధం విధించారు. ఇక కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి దురాని అందిస్తారు. రేపే ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. మన ప్రస్తుతం అయితే కనుక ఈవీఎంలు ఎక్కడ భద్రపరిచారో ఆ కేంద్రాల దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మన వెనకాల కనబడుతుంది కాకినాడ తుని ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రం ఇది. అయితే వీటి గురించి అయితే కనుక పటిష్టమైన ఏర్పాట్లు మొత్తం అధికార యంత్రాంగం చేపట్టింది. ఈ బయట నుంచి అయితే రోడ్డు రహదారి దారి మళ్లింపు మొదలు 144 సెక్షన్తో పాటు అన్ని రకాల చర్యలు చేపట్టారు. 3 అంచెల భద్రతా వ్యవస్థతో పాటు ఇక్కడ రావడానికి కూడా వీల్లేని విధంగా మొత్తం అంతా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే రేపు వచ్చే ఏజెంట్లకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం మాత్రం ఈ ఎన్నికల ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ఎందుకంటే వచ్చే ప్రతి ఏజెంట్కి మద్యం సేవించి ఉన్నాడా లేదా అనే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం, అలాగే ఏమైనా గట్టిగా అల్లరికి ఏమైనా అరుపులు కేకలు పెట్టినా కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు పంపిస్తామని స్ట్రిక్ట్ వార్నింగ్తో పాటు 2 రోజుల పాటు జరిగిన సమావేశంలో అవే నిర్ణయాలు గట్టిగా చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్, పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయితే పోస్టల్ బ్యాలెట్లు ఏ విధంగా చేపడతారన్న విషయం మీద, అంటే కాకినాడ జిల్లాకు 18,000 పైగా పోస్టల్ బ్యాలెట్ వచ్చినాయి. వాటి కోసం 18 టేబుల్స్ అరేంజ్ చేసినట్టుగాను, అలాగే ముందు 8 గంటల నుంచి లెక్కింపు మొదలవుతుంది. ఒక అరగంట సేపు పోస్టల్ బ్యాలెట్ లెక్క పెడతారు. ఆ తర్వాత ఈవీఎంలు లెక్కింపు మొదలవుతుందని చెప్తున్నారు. అలాగే జిల్లా ఎస్పీ కూడా ఇక్కడ చేపట్టిన అన్ని రకాల ఏర్పాట్ల గురించి వివరిస్తూ పిఠాపురం కూడా తమకున్న ఒక నియోజకవర్గాన్ని తప్పించి ప్రత్యేకంగా దాన్ని చూడలేదని, అయినప్పటికీ ఎక్కడ అల్లలు జరగకుండా పూర్తి భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. మనం ఈ చుట్టుపక్కల చూసామంటే కనుక పోలీసు వలయంలో పూర్తిగా ఈ కేంద్రాలన్నీ దిగ్బంధంలో ఉన్నాయి. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి అన్ని రకాల సదుపాయాలు అన్ని ఏర్పాటు చేశారు. ఒక్కసారి లోపలికి వస్తే మళ్ళీ బయటికి వెళ్ళని రీతిలో పూర్తిగా రిజల్ట్ వచ్చేందరూ వెళ్ళని రీతిలో ఉంది. ఎటువంటి కూడా టపాసులు కాల్చడం కానీ, ఆనందాలు ఇలాగా హడావుడి చేయడం వంటి చర్యలకు కూడా ఏమాత్రం అవకాశం ఇవ్వట్లేదు. ఎన్నికల పోలింగ్ ఏ విధంగా ప్రశాంతంగా నిర్వహించాము, కౌంటింగ్ కూడా అంతే స్థాయిలో ప్రశాంతంగా నిర్వహిస్తామని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు చోటు ఇవ్వమని చెప్పేసి జిల్లా అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా పోలీస్ బందోబస్తు చాలా పటిష్టంగా ఉంది. ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశామని, అలాగే కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా చూశారు. ఎందుకే పూర్తి స్థాయి అధికార బృందం ఉందని, అలాగే ప్రత్యేక అధికార బృందం ఉందని, ఈవీఎంలు కొద్ది దూరంలో సెల్ ఫోన్లకు అనుమతించమని, ఈ ఏర్పాట్లన్నీ పరిశీలించాక పూర్తి సంతృప్తికరంగా ఉంటేనే ఏజెంట్ లోపల రాణిస్తామని అంటున్నారు. ఈ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ అంతా ప్రశాంతంగా నిర్వహిస్తామని ధీమా జిల్లా కలెక్టర్ జె నివాస్ వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖందురాని, కాకినాడ.